హలో అండి. ఈరోజు కొత్తగా ట్రై చేశానండి. పన్నీర్ తోటి బిర్యానీ చేశాను. చాలా బాగా కుదిరింది. అలాగే టేస్ట్ సూపర్గా ఉందండి. అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్లిప్ చేయకుండా. నేనైతే 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నాను. పన్నీరు కొంచెం లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి, సన్నవి కాకుండా. ఇలా కట్ చేసేసుకున్నానండి. ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. నాన్ స్టిక్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ముక్కలన్నీ వేసేసి 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసాను. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను. స్లిప్ అయిపోయింది. ఇప్పుడు చెక్క, లవంగా, యాలకులు వేయాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలండి. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అలాగే 1 కప్పు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. ఫస్టే ఫ్రై చేసి పెట్టేశానండి. 1 నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మరసం అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది. చూసి వేసుకోవాలి ఆయిల్. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేయటానికి మర్చిపోయానండి. ఇప్పుడు ఉప్పు అయితే వేస్తున్నాను. వేసి బాగా కలిపి పెట్టేశానండి. మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయినా పెట్టొచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. ఇప్పుడు బియ్యం కొలుచుకుంటున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 200 గ్రాముల పన్నీర్కి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. విసురు పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ ఎందుకంటే అన్నం ముద్ద కాకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చెక్క, లవంగా, యాలకులు వేసి ఉప్పు కూడా వేసేసానండి. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసము కసూరి మేతి అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. విసురు వచ్చేసిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోకూడదండి, అప్పటికప్పుడు కడిగి వేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసానండి. కలిపి 5 నిమిషాల తర్వాత చూడండి ఈ రకంగా ఉడికింది. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఎక్కువగా ఉడకనిస్తే ముద్దయిపోతుంది. ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ మసాలాలో ఈ రైస్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా లేయర్గా వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం సర్వ్ చేసేసేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్, ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేశానండి. అంతే, పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి అసలు రైస్ ఎంత పొడి పొడిగా ఉందో, అలాగే పన్నీర్ ముక్క చూడండి అడుగు అంటకుండా ఎంత బాగుందో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేయొచ్చండి. మీరు ట్రై చేయండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఇలా పన్నీర్ దమ్ బిర్యానీ చేసి పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.